బయటి ప్రపంచానికి సింహంలా గంభీరంగా ధైర్యంగా ఎప్పుడూ రాజులా జీవించే ఈ సింహరాశివారి మనసులోని బాధ ఎవరికీ అర్థంకాదు. ఓం గణేశాయ నమః. నమస్కారం మిత్రులారా, మన జీవనజ్యోతి డిజిటల్ ఛానల్ యొక్క నేటి ప్రత్యేక వీడియో కార్యక్రమానికి మీకందరికీ ఆత్మీయ స్వాగతం. అవును మిత్రులారా, నేను ఈరోజు మీకు చెప్పబోయే విషయం మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఎందుకంటే మీ రాశిచక్రమైన సింహరాశివారికి ఈరోజు సాధారణమైన రోజు కాదు. ఈరోజు మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నది ఇదే అవుతుంది. మరియు మీరు ఈరోజు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే ఎన్నో నెలలుగా మళ్లీ రాని ఒక శుభ సంకేతాన్ని మరియు అద్భుతమైన అవకాశాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే అసలు విషయం ఇంకా మొదలవలేదు. ఓం సూర్యదేవాయ నమః. ఓం నమఃశివాయ. సింహరాశికి చెందిన నా ప్రియమైన ప్రజలారా, ఈరోజు నేను మీతో ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాను. మీ కళ్లలో కన్నీళ్లు తెప్పించే లేదా బహుశా మీలో అగ్నిని రగిలించే విషయమిది. ఎందుకంటే ఈనాటి అంశమేమిటంటే, బానిసత్వానికి కూడా దానికంటూ ఒక హద్దుంటుంది. అవును, మీరు వింటున్నది అక్షరాలా నిజం. మీ స్వభావంలోనే లేని ఆ బానిసత్వానికి కూడా ఒక హద్దుంది. మరియు ఈరోజు గ్రహాలు నక్షత్రాలు ఇస్తున్న సంకేతాలు ఆ హద్దును ఇప్పుడు చేరుకున్నామని స్పష్టంగా సూచిస్తున్నాయి. చాలు చాలు, ఇక లేదు. కాని కొంచెం ఆగండి. ఇది కేవలం ఒక సాధారణ స్ఫూర్తిదాయక మాట కాదు. ఇది మీ జీవితానికి నేరుగా సంబంధమున్న ఒక లోతైన జ్యోతిష్య సంకేతం. మనం ఆ సంకేతాన్ని అర్థం చేసుకునే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎవరికైనా చాలా ప్రేమ, గౌరవం మరియు మీ రాజగంభీరతను పక్కనపెట్టి విధేయత చూపించి దానికి ప్రతిఫలంగా కేవలం నిర్లక్ష్యాన్ని మాత్రమే పొందామని భావించారా? మీరు ఎవరికోసమైనా మీ సొంత ఉనికినే త్యాగం చేస్తున్నారని ఎప్పుడైనా అనుకున్నారా? మరియు ఆ వ్యక్తి మిమ్మల్ని ఎప్పటికీ మెచ్చుకోడా? అలా అయితే ఈ వీడియో కేవలం మీకోసమే చేయబడింది. సూర్యదేవుడు మరియు పరమశివుని కృప, న్యాయచక్రం. ఈరోజు గ్రహాలు మీకేదో చెబుతున్నాయి మరియు మీరు దానిని శ్రద్ధగా వినాలి. మీ రాస్యాధిపతి అయిన సూర్యదేవుడు మరియు మీ ఆరాధ్య దైవమైన జగన్నాథుడు పరమశివుని దృష్టి మీ రాశిచక్రంపై ఒక నిర్దిష్ట కోణం నుండి పడుతోంది. మరియు ఈ దైవిక దృష్టి పడినప్పుడు కర్మ యొక్క న్యాయచక్రాలు తీవ్రంగా తిరగడం ప్రారంభిస్తాయని అర్థం చేసుకోండి. నెమ్మదిగా కాని ఖచ్చితంగా కాలపురుషుడు ఎప్పుడూ తప్పులు చేయడు. అతను ఫలితమివ్వడంలో ఆలస్యం చేయవచ్చు, కాని ఎప్పటికీ అన్యాయం చేయడు. మరియు ఈరోజు ఏర్పడుతున్న గ్రహాల కలయిక మీరు ఊహించలేని మార్పు యొక్క మహాశబ్దాన్ని మీ జీవితంలోకి తీసుకువచ్చింది. కాని ఆ మార్పేమిటి? నేను దానిని తరువాత వివరిస్తాను. ముందుగా మరో ముఖ్యమైన విషయం. సింహరాశిలో జన్మించిన వ్యక్తుల అతిపెద్ద శత్రువెవరో తెలుసా? అది బయటి శత్రువులు కాదు. మీ అతిపెద్ద శత్రువు మీ సొంత విశాలమైన హృదయం. రాజులా అందర్నీ రక్షించడానికి వెళ్ళి తానే బాధపడే హృదయం. పదే పదే తప్పు చేసిన వారిక్కూడా వారి పరిస్థితి చూసి కరిగి అవకాశాలిచ్చే హృదయం. వేరొక వ్యక్తి తనకు ద్రోహం చేస్తున్నాడని తెలిసినా తన ఉదార స్వభావంతో సంబంధాన్ని తెంచుకొని మృదువైన హృదయం. ఇది మీ రాశిచక్రం యొక్క అతిపెద్ద బలం మరియు బలహీనత రెండూ. కాని ఈరోజు మీ ఆరాధ్య దైవాలు చాలు చాలు అని చెబుతున్నారు. ఈ మృదుత్వం మీ బలహీనతగా మారడానికి అనుమతించకండి. మొదటి భవిష్యత్వాణి, శ్రద్ధగా వినండి. రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఎవరో ఒకరు కనిపిస్తారు. వారు మీ రాజాధిరాజ గుణం ముందు తలవంచి మీ వద్ద క్షమాపణలు కోరతారు, లేదా వారి సొంత తప్పుల యొక్క భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. మరియు ఆ క్షణం వచ్చినప్పుడు దైవిక న్యాయం నిజంగా జరుగుతుందని మీకు తెలుస్తుంది. నేను ఈ భవిష్యత్వాణిని ఈనాటి గ్రహాల కలయిక ఆధారంగా చేస్తున్నాను. ఇది మీ జీవితంలో మీకు ఎక్కువ బాధ కలిగించిన మరియు మీ ఆత్మసౌరభాన్ని దెబ్బతీసిన సంబంధానికి సంబంధించింది. కాని ఆగండి, ఇది కేవలం ఒక ప్రారంభమే. అసలు నిజం ఇంకా రావలసి ఉంది. ఇప్పటి గ్రహాలు మీకేమి చెబుతున్నాయో ముందుగా అర్థం చేసుకుందాం. ఈరోజు మీ రాశిలో జన్మించిన వారికి ఒక ప్రత్యేక శక్తిని తెస్తుంది. ఈ శక్తి ఆత్మ చైతన్య శక్తి. మిమ్మల్ని, మీ ఆత్మాభిమానం గల హృదయాన్ని కదిలించే చైతన్యమిది. ఎందుకంటే సూర్యదేవుడు ఒక వ్యక్తిని మేల్కొల్పినప్పుడల్లా అతను దానిని ఒక వణుకు మరియు వెలుగుతో చేస్తాడు. ఆ వణుకు మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో వచ్చే తీరుతుంది. మీ ఆత్మసాక్షికి కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న అడగాలనుకుంటున్నాను, మరియు ఇది కొంచెం హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కాబట్టి మీ గుండె కొంచెం బలహీనంగా ఉంటే ముందుగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకోండి.
మీ జీవితంలో ఎవరికోసమైనా మీ సింహసదృశ్య ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఎప్పుడైనా రాజీపడ్డారా? మీ పెద్ద కలలను, మీ స్వతంత్ర ఆనందాన్ని, మీ గౌరవాన్ని ఎవరికోసమైనా బలిచ్చారా? మరియు మీరంతా చేసినప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని మెచ్చుకున్నారా? లేదా వారు మీ ఔదార్యాన్ని తేలికగా తీసుకున్నారా? మీ సమాధానం అవును అయితే ఈరోజు మీకు కొత్త ప్రారంభం దొరికిన రోజు. ఎందుకంటే ఈరోజు శనిదేవుడు మరియు సూర్యదేవుని కృపతో ఈ మానసిక బానిసత్వం అంతమవుతుందని చెబుతున్నాడు. కాని అది ఎలా అంతమవుతుంది? ఏ మార్గం ద్వారా? నేను దానిని ఏ సంకేతం ద్వారా మీకు చెబుతానో కొంచెం ముందు వివరిస్తాను. ఎందుకంటే ముందు ఈ పరిస్థితి ఎక్కడి నుండి వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. జై సూర్యదేవ్, జై మహాకాల్. సింహరాశివారు పుట్టుకతోనే నాయకులు. వారు ఎల్లప్పుడూ ఉన్నత స్థానంపై కన్నేసి ఉంటారు. వారి మనస్సు ఎల్లప్పుడూ సామ్రాజ్యాన్ని నిర్మించే భవిష్యత్తుపైనే కేంద్రీకృతమై ఉంటుంది. వారు పెద్ద కలలు కంటారు, పెద్ద ప్రణాళికలు వేస్తారు. కాని ఈ గుణమే ఒక్కోసారి వారి బలహీనత అవుతుంది. ఎందుకంటే వారు ఎలాంటి సంబంధంలో ఉన్నా, అది ప్రేమ వ్యవహారమైనా, కుటుంబమైనా, స్నేహితమైనా లేదా పనిచేసే ప్రదేశమైనా, వారు ఆ సంబంధాన్ని ప్రాణంకంటే మిన్నగా నమ్ముతారు. మరియు ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికి వారు సర్వస్వాన్ని ధారపోస్తారు. మీ రాజగుణాన్ని మరియు మంచితనాన్ని ఎలా దుర్వినియోగం చేసుకోవాలో తెలిసిన కొందరు స్వార్థపరులు ఈ గుణాన్ని మీపైనే ఉపయోగించడం ప్రారంభించేది. నెమ్మదిగా మీరు దానిని గమనించరు. ముందుగా వారు మీపై బాధ్యత నెపంతో భారం మోపుతారు. ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువ. మరియు ఒకరోజు మీరు వారికోసం అంతా చేస్తున్నారని గ్రహిస్తారు. కాని వారు మీకోసం చిన్న కృతజ్ఞత కూడా చూపరు. అదొక వల, మిమ్మల్ని కట్టిపడేసే మోసపూరిత వల. నేటి గ్రహాల కలయికలో ఒక హెచ్చరిక ఉంది. మీ జీవితంలో ఇప్పుడు అలాంటి వ్యక్తి ఉన్నాడు. అతను మీ ఇంట్లో ఉండవచ్చు, లేదా మీ ఆఫీసులో ఉండవచ్చు. మీకు చాలా దగ్గరిగా ఉన్న ఎవరైనా మీ దయ, మీ ప్రేమ మరియు మీ సింహసదృశ్య శ్రమను సొమ్ము చేసుకునే అవకాశముంది. మరియు అది మీకు తెలుసు, లోపల మీకు తెలుసు. కాని మీరు మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటారు? దిగజారి గొడవపడడానికి మీ రాజగంభీరత అంగీకరించకపోవడం వల్ల కావచ్చు. సంబంధాన్ని తెంచుకొని చెడ్డవారు కావడానికి ఇష్టపడకపోవడం వల్ల కావచ్చు. మీ ఉదార స్వభావం వల్ల ముందు అంతా సవ్యంగా మారవచ్చు అని మీరే సర్ది చెప్పుకోవడం వల్ల కావచ్చు. కాని నా ప్రియమైన సింహరాశివారలారా, ఈరోజు కాలపురుషుడు ఇది కొంచెం ఎక్కువ సమయమైందని మీకు చెబుతున్నాడు. మీరే సింహగర్జన చేసి నిలబడితే తప్ప పరిస్థితి దానంతట అదే మారదు. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే దయచేసి కింద ఓం నమఃశివాయ లేదా జై సూర్యదేవ్ అని కామెంట్ చేయండి. ఇది కేవలం కామెంట్ మాత్రమే కాదు, మీరు మీ పాత తేజస్సుకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారనడానికి ఒక అంగీకారం. మీ జీవితంలో ఇప్పుడు 3 రకాల వ్యక్తులు ఉన్నారు, మరియు మీరు వారిని గుర్తించడం చాలా ముఖ్యం. మొదటి రకం వారు మీ ముందు మీ ప్రభావానికి భయపడి తీయగా మాట్లాడతారు, కాని మీ వెనుక మీ తేజస్సును తగ్గించడానికి కుట్ర చేస్తారు. రెండవ రకం వారు మీ ఉన్నత స్థానాన్ని మరియు సంపదను ఉపయోగించుకుంటారు, కాని మీకు కష్టం వచ్చినప్పుడు ముఖం చాటేస్తారు. మూడవ రకం వారు అత్యంత ప్రమాదకరమైనవారు. మీరు వారిపైనే ఆధారపడేలా చేయడానికి, మీ ఆత్మవిశ్వాసాన్నే దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. నేటి గ్రహాల కలయిక ఈ ముగ్గురి నిజస్వరూపాలను ఎలా బహిర్గతం చేస్తుందో నేను మీకు చెబుతాను. కాని ముందుగా మన జీవన జ్యోతి కుటుంబంలో భాగం కావడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ చిన్న మద్దతు మాకు మరిన్ని మంచి విషయాలను సృష్టించడానికి శక్తినిస్తుంది. సూర్య గురు శని ప్రభావం, సత్యదర్శనం. నేటి గ్రహాల కలయికలో సూర్యుడు, గురువు మరియు శనిదేవుళ్ళు ఒక ముఖ్యమైన కోణంలో ఉన్నారు. దీన్ని దైవిక సత్య సంయోగం అని అంటారు. అంటే దాగి ఉన్న వెన్నుపోట్లు బహిర్గతమవుతాయి. అబద్ధమని రుజువవుతుంది, మరియు సత్యం సూర్యకిరణాల్లా ప్రకాశవంతంగా మారుతుంది. మరియు ఈ కలయిక మీ జీవితంలో నిజం లేదా అబద్ధమైన అన్ని సంబంధాలపై వెలుగునిస్తుంది. ఇది మీ జీవితంలో ఎలా జరుగుతుంది, ఏ రూపంలో వస్తుంది? శ్రద్ధగా వినండి. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన చర్చ, ఒక ఆకస్మిక సంఘటన లేదా ఎవరో మిమ్మల్ని రెచ్చగొట్టే ఏదైనా చెప్పడం లేదా చేసే క్షణాన్ని ఎదుర్కొంటారు.
మరియు ఆ క్షణంలో మీ సింహ హృదయం గర్జించి చాలు ఇకపై ఎవరి ఆటలు సాగవు అని స్పష్టంగా చెబుతుంది. ఈ క్షణం గురించే గ్రహాలు ముందస్తు సూచన ఇస్తున్నాయి. ఈ క్షణం మీ తలరాతలో ఒక ముఖ్యమైన విజయం మలుపవుతుంది. రాబోయే రోజుల భయం మరియు కొత్త సామ్రాజ్య అవకాశాలు. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఏదో తెలియని భయం నెలకొంది. మీ తేజస్సు తగ్గిపోయిందా? ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో, లేదా మీ వాళ్లే మీకు ద్రోహం చేస్తున్నారా అనే భయం. మీరు బయటకు సింహంలా బలంగా కనిపించినా లోపల మీరు చాలా రాత్రులు సరిగ్గా నిద్రపోలేదు. మీ రాస్యాధిపతి సూర్యదేవుడు మీ అంతరంగ ఆవేదనను విన్నాడు, మరియు ఈ రాత్రి తర్వాత మిమ్మల్ని వేధిస్తున్న ప్రతికూల శక్తులు క్రమంగా మాయమవుతాయి. కానీ ఒక ముఖ్యమైన మలుపు రాబోతోంది. ఎందుకంటే మీ జీవితంలో కొత్త సామ్రాజ్యం లేదా ఉన్నత ఉద్యోగ అవకాశం కలగబోతోంది. అది 2 మార్గాలను అందిస్తుంది. మొదటి మార్గం చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ మీ ఆత్మభిమానాన్ని అణిచివేస్తుంది. రెండవ మార్గం కష్టంగా కనిపిస్తుంది, కానీ అది మీకు రాజగౌరవాన్ని, అపారమైన సంపదను మరియు శాశ్వత స్థిరత్వాన్ని తెస్తుంది. ఆశ్చర్యకరంగా మీరు త్వరలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో తొందరపడి ఎలాంటి తప్పు అడుగు వేయటండి. ముఖ్యంగా ఆస్తిపాస్తులు, కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆరాధ్య దైవం పరమశివుని ఆశీర్వదించి జాగ్రత్తగా ఆలోచించండి. ఇక మీరు ఇన్ని రోజులు ఎదురుచూస్తున్న ఆ దైవిక సంకేతం ఏమిటో తెలుసా? ఈరోజు లేదా రేపు మీ ఇంట్లో అకస్మాత్తుగా శుభకార్య వాతావరణం ఏర్పడితే, లేదా గుడి ప్రసాదం మిమ్మల్ని వెదిక్కుంటూ వస్తే, అమ్మవారు అన్నపూర్ణాదేవి మరియు ఈశ్వరుని ఆశీస్సులు క్రియాశీలమయ్యాయని అర్థం చేసుకోండి. మీరు సింహరాశివారు ఎక్కువగా ఆలోచించి సమయం వృధా చేసుకోకండి. ఈ ప్రత్యేక సమయంలో మీరు దైవిక శక్తిని మరియు మీ స్వంత శక్తిని నమ్మాలని రాజలక్ష్మి కోరుకుంటోంది. మంచి జరుగుతుందని నమ్మండి, మరియు విషయాలు స్వయంచాలకంగా మీ నియంత్రణలోకి ఎలా వస్తాయో మీరే చూస్తారు. జగన్నాథులు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన మరియు పెద్ద ఉద్దేశం కోసం ఎంచుకున్నాడు, మరియు ఆ ఉద్దేశం కేవలం సామాన్యుల్లా జీవించడమే కాదు, ఇతరులకు మార్గదర్శకంగా నిలవడం. లక్ష్మీదేవి మీ జీవితంలోకి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు మీ విజయోత్సవ సమయం ఆసన్నమైంది. కాని ఆ పెద్ద రహస్య సంకేతం ఏమిటి? అదంతా ఇంకొద్ది రోజుల్లో బయటపడటం ప్రారంభమవుతుంది. దైవిక సందేశం రూపంలో వచ్చే ఫోన్ కాల్. కాని గుర్తుంచుకోండి, అందరినీ మీవారని నమ్మకండి. కొందరు మీ విలువను మరియు అధికారాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మీ ముందుకు వచ్చి నటిస్తారు. ఈరోజు మీ మొబైల్ ఫోన్ అకస్మాత్తుగా పదే పదే మోగితే, లేదా సుదూర ప్రాంతం నుండి ఒక ప్రభావవంతమైన వ్యక్తి మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే దానిని విస్మరించకండి. ఎందుకంటే అది మీకు ముఖ్యమైన ఆర్థిక లేదా రాజకీయ సందేశాన్ని కలిగి ఉండవచ్చు. కానీ మీరు స్పందించే ముందు మీ కులదైవాన్ని స్మరించుకోండి. ఎందుకంటే ఈరోజు మీ అదృష్టంతో పాటు మీ నాయకత్వ లక్షణం కూడా పరీక్షించబడుతోంది. ఒక సాధారణ ఫోన్ కాల్ మీ జీవితంలో గొప్ప ఆర్థిక విప్లవాన్ని సృష్టించగలదు. మహాలక్ష్మీ రాజయోగం మరియు ప్రేమ యొక్క కొత్త అధ్యాయం. మీ జీవితంలో గ్రహాల రాజైన సూర్యుడు మరియు గురువు కలిసి ఒక అద్భుత యోగాన్ని ఏర్పరుస్తున్నారు. దీనినే మహాలక్ష్మీ రాజయోగం అని పిలుస్తారు. గురువు మరియు సూర్యుడు మీ రాశిని శుభదృష్టితో వీక్షిస్తున్నారు కాబట్టి ఇది రాజభోగాలను మరియు సమాజంలో అత్యున్నత గౌరవాన్ని తీసుకురానుంది. ఈ యోగం కేవలం ధనలాభానికే పరిమితం కాదు, ఇది మీరు కోల్పోయిన కీర్తి ప్రతిష్టలను తిరిగి తీసుకురానుంది. ఇప్పుడు ప్రేమ మరియు కుటుంబ విషయాలకు వద్దాం. సింహరాశివారలారా, మీలో కొందరు అన్నీ ఉండి కూడా ఒంటరితనపు వేదనను అనుభవిస్తున్నారు. సమాజంలో మీకు గౌరవం ఉన్నప్పటికీ అంతరంగంలో మిమ్మల్ని అర్థం చేసుకునే సరైన తోడు లేదనే శూన్యత మిమ్మల్ని వేధిస్తోంది. కొందరు ప్రేమలో ద్రోహాన్ని మరియు నమ్మక ద్రోహాన్ని అనుభవించారు. కానీ ఈరోజు ఆ నిరీక్షణ మరియు బాధల రోజులు ముగియబోతున్నాయి. మీ జీవితంలో ప్రేమ మరియు విశ్వాసం యొక్క కొత్త అధ్యాయం తెరచుకోబోతోంది, మరియు ఈ అధ్యాయం మునుపటి కంటే మరింత విధేయతతో మరియు గౌరవంగా ఉండబోతోంది. కాని ఆ సంబంధాన్ని ముందుకు తీసుకువెళ్లాలా వద్దా అని మీరు రాజులా విచక్షణతో నిర్ణయించాల్సిన క్షణం అప్పటికే వచ్చేసింది. ఈ నిర్ణయాన్ని భావోద్వేగంతో తీసుకోకండి, మీ వివేకంతో నిర్ణయం తీసుకోండి. సింహరాశివారి విజయమంత్రం:
ఒంటరిగా ఉన్నవారికి మరియు జీవితంలో ఇంకా ఉన్నత విజయాలు సాధించని వారికి గ్రహాల సందేశం ఏమిటంటే, మీ కఠోర పరిశ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వడానికి సూర్యదేవుడు మరియు శివుడు సిద్ధమవుతున్నారు. మీరు చెయ్యాల్సిందల్లా మీ కర్తవ్యాన్ని నిజాయితీగా మరియు ధైర్యంగా కొనసాగించడం మాత్రమే. మీరు ఏ పనినైనా ధైర్యంగా చేసి స్థిరంగా నిలబడితే మీరు ఖచ్చితంగా ప్రపంచాన్ని జయిస్తారు. ఎందుకంటే సూర్యుడిలా ప్రకాశించాలనుకునేవారు ముందుగా సూర్యుడిలా కష్టాలలో కాలాలి. ఈసారి మీ జాతకంలో త్రిగ్రహీ రాజయోగం కూడా చాలా బలంగా ఏర్పడింది. మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సింహసదృశ్యమైన సుఖశాంతులు, కీర్తిప్రతిష్టలు నెలకొల్పాలని ఆకాంక్షిస్తూ నేటి ప్రత్యేక జ్యోతిష్య కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు. జై సూర్యదేవ్. ఓం నమః శివాయ.